సరిగ్గా 2 రోజుల క్రితం పక్కన తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. చంద్రబాబుతో మాట్లాడి నేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపించాను అని చెప్పి ఆయన ఒక వ్యాఖ్య చేశారు. సరే, ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు అనేది మనకు తెలియదు. వాస్తవానికి అక్కడ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఆయన మాట్లాడాడు. కానీ వాస్తవానికి ఆ మాట ఆయన మాట్లాడి ఉండకూడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పలేదు, ఈయన ఆపలేదు. సో ఆ రెండు కూడా అబద్ధమే. ఎందుకు అబద్ధం అంటున్నాను అనేది మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను అవి కూడా చూపిస్తాను. అయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేశాడో కరెక్ట్గా వైసీపీకి కొబ్బరి చెప్పు కోసం ఎదురు చూస్తున్న కోతికి ఏదైనా చెప్పు దొరికితే ఎలాగా దొరకగానే వెళ్ళిపోద్ది, అలాగా ఏమీ లేక ఏం చేయాలని ఆలోచిస్తున్నటువంటి వైసీపీకి ఇష్యూ దొరికింది. సో దీంతో ఆల్రెడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి గురు శిష్యులు కాబట్టి ప్రజలు కూడా బలంగా నమ్మటానికి అవకాశం ఉందని చెప్పి విపరీతమైనటువంటి విష ప్రచారం చేసి, మనకుంది కదా అవినీతి పత్రిక ఒకటి ఉంది కదా, సగ ఫ్రీగా ఏదైనా వేసుకోవచ్చు. 5 ఏళ్ల పాటు అలా జగన్మోహన్ రెడ్డికి జాకీలేస్తేనే 11 సీట్లు ఇచ్చారు. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. సరే, అది వేరే విషయం అనుకోండి. ఒక ఆర్టికల్ ప్రచురించారు. సీమద్రోహి చంద్రబాబు రేవంత్ రెడ్డి చెప్పాడని సీమ ప్రాజెక్టుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపేశాడు, రాయలసీమకు ఎనలేని ద్రోహం చేశాడు, తెలంగాణ ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టాడని చెప్పి పెద్ద పెద్ద ఆర్టికల్స్ పెట్టేసి మేధావుల ముసుగులో ఎప్పుడు వాళ్ళకి మాట్లాడే అనలిస్టులు తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టి మాట్లాడారు. పాప విషయం ఏంటంటే వాళ్ళకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంటో కూడా తెలియకపోయినా కానీ రేవంత్ రెడ్డి మాటలను పట్టుకుని మాత్రం మాట్లాడుతూ సాగదీస్తూ ఉంటారు. సో ఏంటి, సరే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు ఆపలేదు అనటానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో కేసీఆరే ఆపాడు అనడానికి మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకోవాలని నేను ఇప్పుడు వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఒక 2 నిమిషాల వీడియో ఉంటుంది. స్వయంగా హరీష్ రావు, తెలంగాణ మాజీ మంత్రి అయినటువంటి స్వయంగా హరీష్ రావు, వీళ్ళు చెప్తే అబద్ధం అవ్వచ్చు కానీ హరీష్ రావు చెప్తే అబద్ధం కాదు కదా. హరీష్ రావు ఆధారాలతో సహా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి చూపించాడు. ఎప్పుడు దాన్ని ఎలా తెలంగాణ అడ్డుకుంది, కేసీఆర్ అడ్డుకున్నాడు అనేది చూపించాడు. అంటే అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి. అప్పుడు సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. విచిత్రం ఏంటో తెలుసా, జగన్మోహన్ రెడ్డి 2020లో దీన్ని ప్రారంభిస్తే ఆ టైంలో దీనికి జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేస్తే వెంటనే తెలంగాణకు చెందినటువంటి వ్యక్తులు ట్రిబ్యునల్కి వెళ్ళారు. తర్వాత ఎన్జిటి స్టే ఇచ్చింది. మనం ఏం చేయాలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేని ఏం చేయాలి, రివోక్ చేయించుకునే ప్రయత్నం చేయాలి. దాని పర్యావరణ అనుమతులు తెచ్చుకుని ప్రాజెక్టును మనం ముందుకు నడుపుకోవాలి. కానీ అది జరిగిన 3.5 సంవత్సరాలు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్జిటిలో ఉన్నటువంటి కేసును కూడా పట్టించుకోలే. ఎన్జిటిలో ఉన్న కేసును కూడా పట్టించుకోలే. కానీ ఏమంటాడు జగన్, చంద్రబాబు నాయుడు వల్లే సీమ ప్రాంతానికి అన్యాయం అంటాడు. సో ఎలా అంటాడు, ఒకసారి దానికి సంబంధించిన వారితో వచ్చింది. హరీష్ రావు మాట్లాడింది ఉందో, ముందు హరీష్ రావు మాట్లాడింది చూద్దాం. ఇది మీరు నేను మాట్లాడితే అబద్ధం, కానీ హరీష్ రావు అయితే అబద్ధం కాదు కదా, ఎందుకంటే వాళ్ళకి దోస్తు కదా, జిగిడి దోస్తులు కాబట్టి ఆయన చెప్తే నిజమే చెప్తాడు. చూద్దాం. రాయలసీమ లిఫ్ట్ ఆపిందే మేము, నేను చంద్రబాబు నాయుడు షోలో చెప్పినా, నేను చెప్పగానే ఆపిండాడు. ఏనండి ఒకసారి జాగ్రత్త చూడండి. బీఆర్ఎస్ రాయలసీమ మీద కొట్లాడలేదు, బీఆర్ఎస్ ఫెసిలిటేట్ చేసింది, బీఆర్ఎస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు అనుకూలంగా పనిచేసింది అని చెప్పి మాట్లాడుతారు. ఇప్పుడు నేను దాని ఆధారాలు చూపిస్తాను. రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. ఇది కానీ దానికంటే ముందే 6 నెలల ముందే పేపర్లలో వార్తలు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రాయలసీమ లిఫ్ట్ కు ప్లాన్ చేయబోతుందని ప్రముఖ పత్రికల్లో, ఆ పత్రికల పేర్లు కూడా ఇక్కడ చూడండి. కాంగ్రెస్ అంటే ఎవరు? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి ఈ లిఫ్ట్ ఇరిగేషన్కి ప్లాన్ చేయబోతున్నాడని తెలిసి ఏం చేసామన్నారో అనేది వాళ్ళు చెప్పారు. వినండి ఒకసారి. సాక్షి, ఆంధ్రజ్యోతి, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, ఇట్లా చాలా పేపర్లు ఉన్నాయి. అయితే పత్రికల్లో వార్తలు వస్తే మనం 29/1/2020 జీవో వచ్చింది 5/5/2020. 6 నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టామని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆపాలే, తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు, ఇది చట్ట విరుద్ధము అని ప్రాజెక్టు జీవో రాకముందే 6 నెలల ముందు మేము కంప్లైంట్ చేసింది మన ప్రభుత్వం. అది మన నిజాయితీ. దానికి ఆధారాలు ఇక్కడ పెట్టారు చూడండి ఒకసారి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కేసీఆర్ గారు మాట్లాడిన మినిట్స్. ఏపీ స్టేట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ ఆన్ రివర్ కృష్ణ for which Telangana has objected 6th October 2020 అంటే సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ లో
రాయలసీమ ఎత్తిపోతలకు తెలంగాణ అబ్జెక్షన్ చెప్పింది అనేది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్. అది కేసీఆర్ గారు స్వయంగా దానికి అబ్జెక్షన్ చెప్పింది. విన్నారు కదా. సరే, దీని మొత్తం సారాంశం ఏంటంటే ఆధారాలు చూపించి మాట్లాడటమే. అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభిస్తున్నాము అని తెలిసిన వెంటనే పుల్ల వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గురువు కేసీఆర్. మరి ఆ రోజు వీళ్ళ మధ్య సఖ్యత బాగానే ఉంది. ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు బిర్యానీలు తినిపించుకున్నారు, ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు స్వీట్లు తినిపించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గెలవగానే ఒక ప్రాజెక్టు ఓపెనింగ్కి తెలంగాణ పరిగెత్తుకెళ్ళిపోయాడు కదా. అప్పుడు మీకు బాగానే ఉంది కదా. మరి ఎందుకు ఆ రోజు నువ్వు కేసీఆర్ను ఒప్పించి లిఫ్ట్ ఇరిగేషన్ను పూర్తి చేయలా? పోనీ కనీసం ఎందుకు పనులు ప్రారంభించలా? నువ్వు ఆంధ్ర ప్రజల సీమ ప్రజల గురించి బాధపడుతున్నావు కదా. ఇప్పుడు చంద్రబాబు సీమద్రోహి అన్నావు కదా. మరి లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిందే మేమని చెప్పి 2020లో ఆపిందే మేమని చెప్పి హరీష్ రావు చెప్తున్నాడు. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా ఎందుకు ఆ రోజు నువ్వు కేసీఆర్తో కూర్చుని మాట్లాడి సెటిల్ చేసి ఇది సీమ ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన విషయం, మీరు అడ్డుపడొద్దని ఎందుకు కేసీఆర్ను ఒప్పించి నువ్వు లిఫ్ట్ ఇరిగేషన్ ముందుకు తీసుకెళ్ళాలా? నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఎందుకు తీసుకెళ్ళాలా? నీ గురువే కదా ఆ రోజు, నువ్వు గెలవడానికి సహాయపడ్డాడు కదా ఆ రోజు. తర్వాత నువ్వు కావాల్సినంత దోచిపెట్టావు కదా ఆ రోజు. ఏపీలో ఉన్న ఆస్తుల మీద కూడా ఏ రోజు 5 ఏళ్లలో తెలంగాణలో ఏపీకి చెందిన ఆస్తుల మీద ఏ రోజు మాట్లాడలేదు కదా నువ్వు. ఈవెన్ చంద్రబాబు గారి హయాంలో ఏపీకి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలను కూడా నువ్వు వచ్చిన తర్వాత మేము చూసుకుంటామని చెప్పి మాఫీ చేసావు కదా. మరి ఎందుకు అడగలా? చంద్రబాబు గారు గతంలో 2015-19 మధ్య తెలంగాణకు విద్యుత్ ఇస్తే దాని బకాయిలు తెలంగాణ ప్రభుత్వం నుంచి రాకపోతే చంద్రబాబు గారు కంప్లైంట్ కూడా చేశారు దానికి సంబంధించి. తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి దాన్ని వాపస్ తీసుకున్నాడు. కంప్లైంట్ని వాపస్ తీసుకుని ముఖ్యమంత్రి అవగానే వాపస్ తీసుకుని మేము కూర్చుని మాట్లాడుకుంటామని చెప్పాడు. మరి తెచ్చావా బకాయిలు? తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు తెచ్చావా? మరి ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావు? హరీష్ రావు చెప్తున్నాడు మేమే ఆపాం, మేమే అడ్డుకున్నామని చెప్పి హరీష్ రావు ఆధారాలతో సహా చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో మాట్లాడాడు. బట్ వాస్తవం ఏంటనేది ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది కదా. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే, అయినా అడ్డగోలుగా అవాకులు, అనుమతులు లేవు, డిపిఆర్ కూడా లేదు. సాధారణంగా మనం ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మించాలి అంటే ముందు పర్యావరణ అనుమతులు ఇంపార్టెంట్, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఇంపార్టెంట్, ఆ తర్వాత దానికి ఒక డిపిఆర్ సిద్ధమైతే ఆల్మోస్ట్ పని ప్రారంభించడం ఇక రెడీ అన్నట్టు అనమాట. సో డిపిఆర్ ఇంపార్టెంట్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూడండి, ఇది జరగదు సావదని తెలుసు. ఆ రోజు కేవలం ఓట్ల డ్రామా కోసం, ఎందుకంటే ఇటుపక్క అమరావతి ఉద్యమం జరుగుతుంది కదా. సో ఎప్పటికైనా తనకు రాయలసీమే అండగా నిలబడాలి. ఇటుపక్క ఓట్లు పడవు, నెక్స్ట్ ఎన్నికల్లో రాయలసీమ ఓట్లే తనకు కావాలి. కాబట్టి ఒక డ్రామాకు తెరదీశాడు, అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ డ్రామా. ఎందుకు డ్రామా అన్నాను అంటే చిత్తశుద్ధి ఉన్నవాడు ముందు అనుమతులు తీసుకురావాలా, తర్వాత డిపిఆర్ తయారు చేయాలా, ఆ తర్వాత పనులు ప్రారంభించాలా. కానీ ఇక్కడ చిత్తశుద్ధి లేని జగన్మోహన్ రెడ్డి ఆడేది డ్రామా కదా. డ్రామా కోసం అనుమతులు ఎందుకు, డిపిఆర్ ఎందుకు? అందుకనే కేంద్రం అనుమతులు తీసుకోలేదు, పర్యావరణ అనుమతులు తీసుకోలేదు, డిపిఆర్ తయారు చేయలేదు. మరి ఏం బీగుదామని? డిపిఆర్ లేకుండా, అనుమతులు లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్లు ఏం బీగుదామని? అది జగన్ చేసింది. అయినా 3,378 కోట్ల అంచనాతో 2020 మే 5న ప్రాజెక్టుకు జగన్ శ్రీకారం. అది కేవలం ఇదే చెప్పా కదా, ఓట్ల డ్రామా. స్టే విధించిన జాతీయ ట్రిబ్యునల్, అప్పుడు కోర్టుకు వెళ్ళింది తెలంగాణ వాళ్ళు. స్టే విధించిన జాతీయ ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతులు వచ్చాకే చేపట్టాలని కేంద్రం ఆదేశాలు. స్టే ఎత్తివేయించుకునేందుకు 3.5 ఏళ్లలో ప్రయత్నమే చేయని వైసీపీ సర్కార్. ఇక్కడ దొరికిపోయాడు జగన్మోహన్ రెడ్డి. కేంద్రం ఎన్జిటి ఏం చేసింది? స్టే విధించింది. మీరు అనుమతులు తీసుకోకుండా ఎలా కడతారని స్టే విధిస్తే కేంద్రం ఏమందంటే మీరు పర్యావరణ అనుమతులు తీసుకుని మీరు ప్రాజెక్టు కట్టుకోండి అని చెప్పింది కేంద్రం. మరి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎన్జిటి విధించిన స్టేని ఎత్తివేయించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పోనీ జగన్మోహన్ రెడ్డి చివరిలో 1-2 నెలలు మాత్రమే అధికారంలో ఉంటే ఏం చేయగలదురని మనం అనుకుంటే ఓకే, ఎన్నికల ముందు ఇదేదో జరుగుంటే ఆయన ఏం చేస్తాడులే, ఆ పని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయాలంటే అదొక సబాబు. నువ్వు వచ్చేళ్ళ అప్పుడు నువ్వు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించిన తరువాత 3.5 సంవత్సరాల పాటు నువ్వు సీఎంగా ఉన్నావు. 3.5 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్నావు. మరి ఎందుకు ప్రయత్నమే చేయలా? నువ్వు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి నువ్వు ఆ స్టే ఎత్తించుకునే ప్రయత్నం చేసేసి అనుమతులు తీసుకునే ప్రయత్న క్రమంలో అది డిలే అయితే అది వేరే విషయం. అసలు నువ్వు ఆ ప్రయత్నమే చేయలేదు కదా.
దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పనా, గతంలో దిశ చట్టం ఉంది కదా, మీకు గుర్తుంది కదా, చట్టం కాలేదు. అది జగన్మోహన్ రెడ్డి చట్టం అని చెప్పుకున్నాడు. దిశ యాప్ మాత్రమే ఉంది, చట్టం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఇది చట్టం చేయాలని చెప్పి ఇక్కడ ఆమోదం తెలిపి కేంద్రానికి పంపాడు. అక్కడ కేంద్ర న్యాయశాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు కొన్ని అభ్యంతరాలు తెలిపింది. ఈ చట్టం చెయ్యాలి అంటే ఈ సవరణలు చెయ్యాలి, చట్టంలో ఈ సవరణలు చెయ్యాలని దాన్ని తిరిగి రెటిఫై చేసి మాకు పంపండి అని చెప్పి వెనక్కి పంపితే మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి దాని కేంద్రానికే పంపలా. అది కూడా డ్రామానే. దిశ చట్టం కూడా డ్రామానే. ఒకసారి కేంద్రం వెనక్కి పంపింది, నువ్వు వాళ్ళు చెప్పినటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేసి తిరిగి కేంద్రానికి పంపాలా వద్దా? మరి పంపావా? దిశ చట్టాన్ని రెండవసారి కేంద్రానికి పంపావా? పంపలేదు కదా. మరి ఏది మన చిత్తశుద్ధి? ఎక్కడ మన చిత్తశుద్ధి? ఇది కూడా అలాంటిదే. అందుకనే ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. నిజాలు బయటపెట్టిన ప్రభుత్వ వర్గాలు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవాల వెల్లడి. ఈ వివాదంలో చంద్రబాబుపై బురద జల్లి లబ్ధి పొందాలనేది వీళ్ళ కుట్ర. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపేశాడని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెచ్చేశాయి. తన ఒత్తిడితోనే ఈ పథక నిర్మాణానికి చంద్రబాబు సీఎం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిపివేశారంటూ తెలంగాణ శాసనసభలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చాయి. ఆయన వ్యాఖ్యలపై వాస్తవాలు ఏమిటో ప్రజల ముందుంచాయి. తెలంగాణ రాజకీయాల్లో భాగంగా రేవంత్ రెడ్డి అలా మాట్లాడి ఉంటారని, అయితే వాటి ఆధారంగా చంద్రబాబుపై కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల చేస్తున్న ఆరోపణలకు అర్థం లేదని చెప్పి దానికి సంబంధించి ఆధారాలు అయితే బయటపెట్టారు. కేంద్ర జలశక్తి, పర్యావరణ, అటవీ శాఖలు, అపెక్స్ కౌన్సిల్, కృష్ణానది యాజమాన్య బోర్డు నుంచి ముందస్తు అనుమతి లేకుండానే, వాస్తవానికి మనం ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలంటే వీటన్ని అనుమతి కావాలి. వేటి అనుమతి కావాలి? ఫస్ట్ కేంద్ర జలశక్తి శాఖ అనుమతి కావాలి, తర్వాత పర్యావరణ, అటవీ అనుమతులు కావాలి, ఎన్జిటి అనుమతులు కావాలి, ఆ తర్వాత ఎపెక్స్ కౌన్సిల్, కృష్ణానది యాజమాన్య బోర్డు నుంచి అనుమతులు కూడా కావాలి. సో ఈ అనుమతులు లేకుండానే ఏం చేశాడు? కేవలం షో ఆఫే కాబట్టి 3,378 కోట్లతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపాడు. కేవలం ఆమోదమే తెలిపాడు. శ్రీశైలం జలాశయం ఎగువన 800 అడుగుల నుంచి సంగమేశ్వరం వద్దకు రోజుకు 1 టీఎంసీ చొప్పున కుడి కాలువలోకి ఎత్తిపోస్తామన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక, డిపిఆర్ అంటే అదే. సో సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయకుండానే శ్రీకారం చుట్టారు. పర్యావరణ మదింపు కూడా చేయలేదు. దీంతో ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి కోర్టును కాదు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించినట్టున్నాడు. చూద్దాం ఒకసారి. జాతీయ హరిత ట్రిబ్యునల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించాడు. డిపిఆర్, పర్యావరణ అనుమతులు లేకుండా పనులు ఎలా ప్రారంభించారని ప్రశ్నించి దాన్ని నిలిపివేయాలని చెప్పి ఎన్జిటి చెప్పింది. ఈ ఎత్తిపోతలకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు తప్పనిసరని, అవి వచ్చాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలని అదే ఏడాది అంటే 2020 అక్టోబర్ 29న స్పష్టం చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇది అనౌన్స్ చేసిన 2-3 నెలల్లోనే గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే గ్రీన్ ట్రిబ్యునల్ ఏమంది? మీరు అనుమతులు తెచ్చి కట్టుకోండి అని చెప్పింది. అనుమతులు తేవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరు తేవాలి అనుమతులు? జగనే కదా. నీకు చిత్తశుద్ధి ఉంటే తేవాలి కదా అనుమతులు. కానీ జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా? తేలేదు. ఈ ఉత్తర్వులు వెలుగడ్డాక జగన్ 3.5 ఏళ్లు పైగానే అధికారంలో కొనసాగారు. కానీ ఎన్జిటి స్టే ఉత్తర్వులను ఎత్తివేయించుకునేందుకు ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. వాస్తవం ఇలా ఉంటే చంద్రబాబు వల్లే లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది, దానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే సాక్ష్యం అని చెప్పి విషం చిమ్ముతున్నారు. మరి నేను రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, నోటితో మాట్లాడిన వ్యాఖ్యలు, నేను హరీష్ రావు మాట్లాడిన వ్యాఖ్యలు ఆధారాలతో సహా చూపించా. హరీష్ రావు మాట్లాడింది నేను ఆధారాలతో సహా చూపించా. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే కేసీఆర్ దీన్ని అడ్డుకున్నాడు అని ఆయన ఆధారాలతో సహా చూపించారు. ఎపెక్స్ కౌన్సిల్లో మేము అడ్డుకున్నాం అని ఆధారాలతో సహా చూపించాడు. అంటే అప్పుడు సీఎం ఎవరు? జగన్ కదా. మరి అప్పుడు ఎందుకు జగన్ అటు కేసీఆర్తో మాట్లాడి దాన్ని ఒప్పించలేదు? ఇటు పర్యావరణ అనుమతులు ఎందుకు తీసుకురాలేదు? మరి ఇప్పుడు ఎలాగా క్రెడిట్ మింగాలని చూస్తున్నారు? వాస్తవానికి అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దంటూ 2020 ఆగస్టులోనే కేంద్ర జలశక్తి శాఖ జగన్కు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జలశక్తి మంత్రి నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు కూడా చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జిటి ఆదేశించింది. వీటిపై ట్రిబ్యునల్
విషయాల్లో జగన్ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించలేదు. ఇప్పుడు చంద్రబాబుపై రాజకీయ బురద జల్లేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తన హయాంలో జరిగిన వాటిని కప్పిపుచ్చి రాజకీయ లబ్ధి పొందేందుకు ఎత్తివేస్తున్నారు. జగన్ జమానాలో ఎన్జిటి ఆదేశాలతో నిలిచిపోయిన ఈ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు న్యాయ పోరాటం చేస్తామని ఈ నెల 22న బలమైన వాదనలు వినిపించబోతున్నామని కూడా తెలిపారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో అనుమతులు లేకుండా ఆగిపోయాయో అనుమతులు తీసుకురావడంతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో బలంగా ఎపెక్స్ కౌన్సిల్లో బలంగా వాదనలు వినిపించి ఆ స్టేలు కూడా ఎత్తివేసేందుకు మేము ప్రయత్నం చేస్తున్నామని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పింది. అంటే జగన్మోహన్ రెడ్డి షో ఆఫ్ చేసి వదిలేస్తే దాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పుడు పట్టాలు ఎక్కించబోతుంది. సో అది వాస్తవం. ఇక రాయలసీమ మీద జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ప్రేమ కదా. నీ ప్రేమ ఏంటో మొన్న ఎన్నికల్లో వచ్చిన సెట్లను చూస్తే అర్థమవుద్ది. అసలు జగన్మోహన్ రెడ్డి బలమే రాయలసీమ అనుకుంటే ఆ రాయలసీమలోనే ఈడ్చిచ్చి కొట్టారు జగన్మోహన్ రెడ్డిని. సీమ మొత్తం 102 పథకాలు రాయలసీమకు న్యాయం చేస్తాయి, రాయలసీమకు ఉపయోగపడతాయి అనుకున్న మొత్తం 102 పథకాలను జగన్మోహన్ రెడ్డి నీరుగార్చాడు. సీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ను ఎందుకు పూర్తి చేయలేకపోయారు, కేంద్రం నుంచి ఎందుకు అనుమతులు తీసుకోలేకపోయారో ప్రజలకు సంజాయిషి ఇవ్వాలని ప్రభుత్వ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయన సీఎంగా ఉండగానే 102 రాయలసీమ ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిపివేస్తూ ఫ్రీ క్లోజర్ ఆదేశాలు ఇచ్చారు. 2014-19 మధ్య ఆ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులకు టీడీపీ ప్రభుత్వం అంటే రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు టీడీపీ 5 ఏళ్ల కాలంలో 12,441 కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా 5 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు కదా. ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో తెలుసా? కేవలం 2 కోట్లు ఖర్చు. అది కేవలం అందులో పూడికలు తీయటానికి కూడా చాలదు. చంద్రబాబు గారు 12,500 కోట్లు తన 5 ఏళ్లలో ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో సీమకు ఖర్చు చేసింది 2,000 కోట్లు. మరి ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఈ ముసల కన్నీరు గారుస్తున్నారు నాకు అర్థం కావట్లా. అది వాస్తవం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లోనే 3,870 కోట్లతో 100 రోజుల్లోనే 738 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు చేపట్టి కుప్పం వరకు నీటిని తరలించాయి. మనందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి అప్పుడు షో ఆఫ్ చేస్తూ ఒక డమ్మీ అది పెడితే తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిజం చేసింది. సో అది తర్వాత సీమ ప్రాజెక్టులపై ప్రస్తుతం 6,113 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సీమను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు రిజర్వాయర్లో నీటి నిల్వను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఒక ప్రణాళిక కూడా కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది. సరే, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రాయలసీమ కోసం చేయాల్సింది మొత్తం చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి షో ఆఫ్గా ప్రారంభించి తెలంగాణ అడ్డుకుంటే మాట్లాడకుండా, ఆ రోజు కేసీఆర్తో ఒప్పించకుండా, కేంద్రం అనుమతులు తీసుకోకుండా, జలశక్తి శాఖ అనుమతులు తీసుకోకుండా, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా, ఇవన్నీ కాదు అసలు డిపిఆర్ఏ తయారు చేయకుండా, సమగ్ర నివేదిక తయారు చేయకుండా నేను లిఫ్ట్ ఇరిగేషన్ అంటున్నాను, కోర్టులో స్టే చేశారు, కుదరదు నువ్వు అనుమతులు తీసుకోవాలని. మరి నువ్వు ఆ స్టే ఎత్తించుకుని నువ్వు అనుమతులు తీసుకుని ప్రాజెక్ట్ చేయాలి కదా. 3.5 ఏళ్ళు ఉన్నావు కదా, కనీసం స్టే అన్నా ఎత్తించాలి కదా. 3.5 ఏళ్లలో మనం పీకింది ఏంటి మరి ఇప్పుడు ఎలాగా మనం చంద్రబాబు మీద నిందలు వేస్తాం? ఆపింది నీ హయాంలో. హరీష్ రావు చెప్పాడు. నేను వీడియో ప్లే చేశా కదా, నేను ఆధారాలు పెట్టా కదా మీ ముందు. హరీష్ రావే కదా మాట్లాడింది. హరీష్ రావు కూడా ఆధారాలు పెట్టి మాట్లాడాడు కదా. సో అది వాస్తవం. అయితే ఇప్పుడు చంద్రబాబు మీద సాక్షిలో విషయం చెప్పు, దారుణంగా విషయం చెప్పు. సో కాబట్టి ఎప్పటికైనా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద జగన్మోహన్ రెడ్డి కుట్రలు బయటపడ్డాయి. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆ రోజు షో ఆఫ్ చేసి కేవలం ప్రజలను మోసం చేసినందుకు జగనే బహిరంగ క్షమాపణ చెప్పాలి.